హలో ఫ్రెండ్స్, ఈ రోజటి మన వ్లాగ్ అబుదాబిలోని అతిపెద్ద హిందూ దేవాలయం. మన దేశంలో కాకుండా పరాయి దేశంలో మన దేశాన్ని అభిమానిస్తూ మన దేశం కోసం ఒక దేవాలయాన్ని కట్టడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఈ దేవాలయం నేను మీకోసం చూపిస్తున్నాను, చూసేయండి ఫ్రెండ్స్. ఈ దేవాలయం దుబాయ్కి 90 కిలోమీటర్ల దూరంలో, అబుదాబికి 52 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దేవాలయాన్ని 700 కోట్లతో 22 ఎకరాల్లో నిర్మించారు. ఈ ఆలయం ఓపెనింగ్ రోజు కాబట్టి ఇక్కడ మనకు చాలా రష్ మనం చూడవచ్చు. పార్కింగ్ చేసిన వేలాది కార్లను మనం చూడవచ్చు. ఇంకా భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తుండడం మనం చూడవచ్చు. ఫ్రెండ్స్, కనిపిస్తున్నది మనకు దేవాలయంలోకి వెళ్ళే ఎంట్రన్స్. ఆ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళాలి. లోపల సెక్యూరిటీ చెక్ అన్నీ ఉంటాయి. మనకి కనిపిస్తున్నది అబుదాబిలోని అతిపెద్ద హిందూ దేవాలయం. ఈ 27 ఎకరాల్లో సువిశాలంగా నిర్మించిన ఈ ఆలయాన్ని ఫిబ్రవరి 14న ప్రధాని మోడీ గారి చేతుల మీద ఈ ఆలయాన్ని ప్రారంభించారు. 20,000 మంది శిల్పులు, అదేవిధంగా 20,000 టన్నుల పాలరాయిని ఉపయోగించి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇది అద్భుతమైన కట్టడం ఫ్రెండ్స్. టెంపుల్ ఓపెనింగ్ రోజు అయినందువలన ఇక్కడ మనం అధిక సంఖ్యలో వచ్చిన భక్తులను చూడవచ్చు. వాళ్ళు ఇక్కడ నృత్యాలు చేస్తున్నారు. సాంప్రదాయ దుస్తులలో వచ్చిన భక్తులు ఇక్కడ టెంపుల్ ఆవరణలో నృత్యాలు చేస్తున్నారు. అయితే ఈ ఆలయానికి 27 ఎకరాల భూమిని షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ 27 ఎకరాల భూమిని దానం చేశారు. మొత్తం గుడికి 7 గోపురాలు కనిపిస్తాయి. ఈ 7 గోపురాలు అబుదాబి యొక్క చరిత్రని మనకి తెలుపుతాయి. ఫ్రెండ్స్, ఈ ఆలయంలో 2 గోపురాలు, 7 శిఖరాలు, 402 స్తంభాలు ఉన్నాయి. చాలా అత్యద్భుతంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఫ్రెండ్స్, ఈ ఆలయంలోని ఒక్క స్తంభంపై ఒంటెలు, ఏనుగులు, నెమళ్ళు, సూర్యచంద్రులు వాయిస్తున్న విద్వాంసుల శిల్పాలను వారు అద్భుతంగా చెక్కడం జరిగింది. మీరు పూర్తిగా దిగుమతి చేసుకున్న 20,000 టన్నుల పాలరాయితో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ 20,000 టన్నుల పాలరాయిని రాజస్థాన్ నుంచి వారు దిగుమతి చేసుకోవడం జరిగింది. రాజస్థాన్, గుజరాత్కు చెందిన 2,000 మంది శిల్పులు, కార్మికులు 3 ఏళ్ల పాటు శ్రమించి ఈ ఆలయాన్ని చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది.